ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్. భగవద్భక్తులారా, విష్ణు ప్రేమికులారా, అబ్బా! ఎన్ని మలుపులో చూడండి ఈ ప్రయాణంలో. అబ్బా! గమ్యం ఎక్కడో, మజిలీలు ఎన్నో. అందుకనే కబీర్ దాస్ గారు అంటున్నారండి, చల్నా హే దూర్ ముసాఫిర్ కాహే సోవేరే. చల్తే చల్తే. వాస్తవం అండి. అలా వెడుతూ 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 బహుదూరపు బాటసారులం మనమంతా కూడా. చేత్ అచేత్ నర్ సోచ్ బావరే, బహుత్ నీంద్ మత్ సోవేరే. ఓ మానవుడా, బహుదూరపు బాటసారి, నీ ప్రయాణం చాలా పెద్దది. మత్తు నిద్ర వదులు. కామక్రోధ లోభ మదమే ఫసికర్ ఉమరియా కాహే ఖోవేరే. కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలకు బానిసలమై ఈ జీవితం అనేటువంటి అమృతమైనటువంటి సమయాన్ని మనం వీడుకుంటున్నాం. విడనాడి పరమాత్మ నుంచి దూరమవుతున్నామని చెప్తున్నాడు ఆయన. సిరుపర్ మాయా మోహకి గఠరి సంగ దూత్ తోరు హబేరే. సో గఠరి బీచ్ మే చీన్ గయి ముండు పకరి కాహే రోవేరే. మాయా మోహం అనేటువంటి మూట నెత్తికెత్తుకుని తిరుగాడుతున్నంట మనమంతా. మధ్యదారిలో ఒకవేళ ఆ మూట గనక జారిపోతే లబో దిబో అంటున్నాం. ఈ ప్రయాణము, ఈ మలుపులు, ఈ విశేషంగా ఈ యొక్క మార్గం చాలా పెద్దది. చాలా గమ్యము చాలా చాలా దూరాన ఉన్నది. ఆ గమ్యాన్ని చేరుకోవడానికి చాలా కష్టతరమైనటువంటి ప్రయాణంలో మనకు చేయూతనిచ్చేది ఏమిటంటే కేవలము నారాయణ యొక్క దివ్య నామం తప్ప ఇంకొకటి లేదు. అదే మాటను సంగ్ సాథీ తేరో కోయి న చలేగా కాకే డగరియా చోబేరే. ఈ ప్రయాణంలోటండి మనతో పాటు ఇంకెవరు రారు అనుకుంటున్నాం. భార్య బిడ్డలు, బంధువులు, స్నేహితులు ఎవరు రారండి. సంగ సాథీ తేరో కోయి న చలేగా కాకే డగరియా చోబేరే. నదియా గహరీ నావ్ పురాణి కేహే బిధి పార్ తు హోబేరే. కహే కబీర్ సునో భై సాధో బ్యాజ్ ధోకే మూల్ మత్ కోబేరే. వడ్డీ కోసం తిప్పలు పడి అసలు పోగొట్టుకుంటున్నాంటండి. తోడెవ్వరూ రారు మనకి. ఈ నావ, ఈ భవసాగరంలో మనం ప్రయాణిస్తున్న ఈ నావ చుక్కాని లేనిదయింది. కానీ భగవన్ నామము అనేటువంటి దాన్ని గనక మనము ఆసరాగా తీసుకుని దాన్ని తేప కింద భావిస్తే, నారాయణతే నమో నమో భవసాగర్. భవన్ సాగరాన్ని దాటించేటువంటి దివ్యమైనటువంటి తేప ఈ నారాయణ నామం మాత్రమే. ఆ నారాయణ నామాన్ని స్మరిస్తూ అంత లోతు ఉందా, ఇంత లోతు ఉందా అని చూసుకోకర్లేదట. నదియా గహరీ నావ్ పురాణి కేహీ బిధి పారుతూ హోబేరే. కహే కబీర్ సునో భై సాధో బ్యాజ్ ధోకే మూలు మత్ ఖోబేరే. చల్నా హై దూర్ ముసాఫిర్ కాహే సోవేరే. నిద్ర ఎందుకు పోతున్నావు? మత్తు నిద్ర వదులు. మత్తు వదలరా. మత్తు వదలాలి మనం. మత్తు వదులుకుని ఈ మాయా మోహం అనేటువంటి ఆ మత్తులో ఉన్నటువంటి మనం గమ్యం ఏమిటో తెలుసుకుని ఈ మార్గాన్ని చక్కని రాజమార్గం చేసుకోవడానికి రామనామస్మరణ చేయమని త్యాగరాజస్వామి ఎలా చెప్పారు, అన్నమయ్య ఎలా చెప్పారు, అదే రీతిన కబీర్ దాస్ గారు అంటున్నారు, చల్నాహే దూర్ ముసాఫిర్ కాహే సోవేరే. ఎందుకు నిద్రపోతున్నావు? చాలా దూర ప్రయాణం చేయాలి మనం. పదండి పదండి ముందుకు, పదండి ముందుకు, పోదాం పోదాం పై పైకి. శ్రీశ్రీ గారు అన్న మాటలు, కబీర్ దాస్ గారు చెప్తున్న మాటలు అన్నీ కూడాను చాలా చక్కనైనటువంటి మార్గాన మనం పయనింపజేయడానికి, మానవ జన్మను సార్థకం చేసుకోవడానికి చెప్పినటువంటిగా భావించి, నారాయణతే నమో నమో భవనారద సన్నుత నమో నమో. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు ఓ బహుదూరపు బాటసారి, అందరం బహుదూరపు బాటసారులమేనండి. మరొకండే ఎక్కడ 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 అని వెతుకులాడకుండా బహుదూరపు బాటసారుల కింద ఉన్న మనమంతా కూడా నారాయణ యొక్క దివ్య పాదపద్మాలు చేరుకునే మార్గాన్ని సత్సంగం అనేటువంటి ఈ వాచికా యజ్ఞం ద్వారా చేరుకుందాం. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.
हरे कृष्णा श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं శ్రీరామ నామ వరాననే. జగద్గురువైన శ్రీకృష్ణుని కృపతో మనమంతా డాక్టర్ భవానీ మాతాజీ గారి ప్రవచనాలు విందాము. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. హరే కృష్ణ. మన ధర్మం సనాతన ధర్మం. మన సనాతన ధర్మం ప్రవచనాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. జై